So hello guys, welcome to our another video. మనం ప్రీవియస్ వీడియోస్ వరకు నైన్త్ క్లాస్కి సంబంధించిన ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ లెసన్లో ఆటమ్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మాలిక్యూల్ అంటే ఏంటో నేర్చుకుందాం. మాలిక్యూల్ అంటే two or more atoms for more atoms of a same element or different element combined together forms molecule. Molecule అంటే టూ ఆర్ మోర్ ఆటమ్స్ అంటే టూ కానీ దానికి ఎక్కువ ఆటమ్స్ కానీ అవి సేమ్ ఎలిమెంట్ కానీ డిఫరెంట్ ఎలిమెంట్స్ కానీ చెందినవి ఆటమ్స్ కంబైన్ అయితే అంటే కలిస్తే దాన్ని మాలిక్యూల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ H2O ఉంది, హైడ్రోజన్ అనేది ఒకటే, ఆక్సిజన్ అనేది ఒకటే, రెండు మిక్స్ అయితే ఏంటిది వాటర్ ఫామ్ అవుద్ది. సో దీన్ని మాలిక్యూల్ అంటాం. ఇప్పుడు మాలిక్యులర్ మాస్ అంటే ఏంటో తెలుసుకుందాం. అటామిక్ మాస్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మాలిక్యూల్ కూడా ఒక దానికి సంబంధించి దేనికైనా మాస్ ఉంటుంది కదా. ఇప్పుడు మాలిక్యులర్ మాస్ ఏంటో తెలుసుకుందాం. మాలిక్యులర్ మాస్ the sum of all atoms in a molecule are called molecular mass. అంటే మాలిక్యులర్ మాస్ ద సమ్ ఆఫ్ ఆల్ ఆటమ్స్ ఇన్ ఎ మాలిక్యూల్. అంటే ఆటంలో ఇప్పుడు మాలిక్యూల్ అంటే ఏంటి, మాలిక్యూల్లో ఆటమ్స్ ఉంటాయి కదా, ఆ ఆటమ్స్ యొక్క మాస్ మొత్తాన్ని కలిపితే మాలిక్యులర్ మాస్ అంటాం. ఇప్పుడు ఇందాక తీసుకున్న ఎగ్జాంపులే తీసుకుందాం. H2O ఉంది, దీని అటామిక్ మాస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటిది, 2 into అటామిక్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ ప్లస్ 1 into అటామిక్ మాస్ ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడ 2 ఎందుకు వేసుకున్నాం, ఇక్కడ కింద ఆటమ్స్ 2 ఉన్నాయి కదా, అందుకని చెప్పి 2 వేసుకున్నాం. ఇక్కడ 1 ఎందుకు వేసుకున్నాం, ఇక్కడ ఏం లేకపోతే 1 అన్నట్టు, కాబట్టి ఆక్సిజన్కి 1 వేసుకున్నాం. ఇక్కడ హైడ్రోజన్లో 2 ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి 2 వేసుకున్నాం. 2 into హైడ్రోజన్ అటామిక్ మాస్ ఎంత, 1 ప్లస్ 1 into అటామిక్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత, 16. సో 2 into 1 2 ప్లస్ 1 into 16 ఇది ఈక్వల్ టు 16 ప్లస్ 2 ఎంత, 18. మాలిక్యులర్ మాస్ని మనం యూనిట్స్తో రిప్రజెంట్ చేస్తాం. సో అటామిక్ మాస్ ఆఫ్ H2O is 18 units. So ఈ వీడియో కింద ఫ్రెండ్స్ please do like, share and subscribe to my channel. Thank you for watching this video.